వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, విజయవాడ వేదికగా అన్నదమ్ములు సవాల్ చేసుకుంటున్నారా అంటే అవుననే చెప్పాలి. అది కూడా విజయవాడ ఎంపీ స్థానంలో అటు కేసీఆర్ నానికి పోటీగా కేసీఆర్ చిన్ని ఎప్పటి నుంచో టీడీపీలో హడావుడి చేస్తూ వస్తున్నారు. అయితే ఆయనకి టికెట్ ఇచ్చే విషయంలో కానీ చిన్నీని ఎక్కడైనా ఇంప్లాంట్ చేసే విషయంలో కానీ టీడీపీ అధిష్టానం ఇప్పటిదాకా కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. కానీ చిన్ని చేస్తున్న చర్యలు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ ఎప్పటికప్పుడు తన అన్న కేసీఆర్ నానికి ఒక థ్రెట్గా మారాయి. సో ఆయన కూడా అదే స్థాయిలో ప్రొవోక్ అవుతూ చిన్ని కారణంగా టీడీపీ అధిష్టానం మీద కూడా మొన్నటిదాకా కేసీఆర్ నాని విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే లేటెస్ట్గా చూసినట్టయితే అసలు విజయవాడలో రాజకీయాలు ఏ మలుపు తిరుగుతున్నాయన్న అంశం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితుల్లో ఈరోజు కేసీఆర్ని చిన్ని హఠాత్తుగా పవన్ కళ్యాణ్తో ప్రత్యక్షమయ్యారు. సో పవన్ కళ్యాణ్తో మాటలు కూడా ఆయన చాలాసేపు కూర్చొని మాటలు కూడా మాట్లాడారు. ఇక చూసినట్లయితే ఈ రోజున జనసేన వైపు నుంచి చిన్ని పోటీ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ యాక్షన్ తర్వాత అలాంటి రియాక్షనే వస్తూ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చిన్ని జనసేన నుంచి పోటీ చేసినట్లయితే మరి కేసీఆర్ నాని పరిస్థితి ఏంటి? చిన్నికి ఈరోజు వన్ సైడెడ్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోని పూర్తి స్థాయిలో ఆయన చర్చలు జరపకుండానే చిన్నికి టికెట్ అనౌన్స్ చేశారా? టికెట్ అనౌన్స్ చేస్తే ఆయన ఎంపీగా ఎంతవరకు కూడా పోటీ చేసే అవకాశం ఉంది, లేకుంటే జనసేన టీడీపీ ఉమ్మడి క్యాండిడేట్గా ఏదో ఒక స్థానం నుంచి చిన్ని అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే ఏకంగా తన అన్న మీదే పోటీకి ఈరోజు చిన్ని సిద్ధమవుతున్నాడా అనే అంశాల క్రమంలోనే ఈ రోజున విజయవాడ ఎంపీ సీట్ కూడా ఒక హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఎందుకంటే చిన్ని చేసిన ఈ హఠాత్ పరిణామం వల్ల ఈరోజు చూసినట్లయితే కేసీఆర్ నాని గతంలో ఆయన ప్రజారాజ్యంలో కూడా కేసీఆర్ నాని ట్రావెల్స్ అధినేతగా అందరికీ తెలుసు. ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీలోని ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయితే ఆయనకి ఎదురైంది. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర సమయంలోనే కేసీఆర్ నాని టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. చాలా కొద్ది సమయమే అయినా టీడీపీలో ఆయన యాక్టివ్ రోల్ అయితే ప్లే చేయగలిగారు. ఈ క్రమంలోనే ఆ రోజున అక్కడే ఎంపీ రేస్లో ఉన్న వల్లభనేని వంశీని గన్నవరానికి పంపించి మరీ చంద్రబాబు నాయుడు కేసీఆర్ నానికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. 2014 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేసీఆర్ నాని టీడీపీ నుంచి గెలిచారు. అండ్ దెన్ ఆ తర్వాత చూసినట్లయితే సక్సెస్ఫుల్గా కూడా తన సోలో ఇమేజ్ కానీ ఆయనకు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ తన ఎంపీ ల్యాడ్స్ నుంచి అనేక నిధులను వాటికి ఖర్చు పెడుతున్న తీరు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఒక దుర్గా ఫ్లైఓవర్ కానీ ఇలా ప్రతి అంశంలో తనకంటూ ఒక సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు. చిన్న ఇష్యూ కారణంగా ప్రభుత్వంతో వచ్చిన ఇష్యూ కారణంగా అధికారులతో తన కేసీఆర్ ట్రావెల్స్నే మూతేసుకున్న పరిస్థితి కూడా ఉంది ఆయన కేసీఆర్ నాని. సో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరు. అలాంటి కేసీఆర్ నానికి మరోసారి 2019లో చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చున్నారు. కేవలం టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు ఆ రోజున గెలవడం జరిగింది. ఒకటి గల్లా జయదేవ్, ఒకటి రామ్మోహన్ నాయుడు, ఒకటి విజయవాడ నుంచి ఉన్న కేసీఆర్ నాని. బట్ ఆ రోజున మనం చూసినట్లయితే ప్రజల తరపున ఎవరైతే ఎంపీలుగా వాయిస్ వినిపిస్తారో వాళ్ళందరినీ కూడా ప్రజలు హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తారన్నది వాస్తవమైంది వీళ్ళు ముగ్గురు గెలుపు ద్వారా. సో అయితే గెలిచిన తర్వాత గల్లా జయదేవ్ లాంటి వాళ్ళకి పార్లమెంటరీ పార్టీ నేత పోస్ట్ని అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని రోజులు అలుగుతూ దూరంగా ఉంటూ వచ్చారు కేసీఆర్ నాని. ఇక ఆ పరిణామాల్లోనే ఇక ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి, తన కూతురు శ్వేతను మేయర్ చేద్దాం అనుకున్న ఒక బుద్దా వెంకన్న, ఒక నాగుల్ మీరా లాంటి వాళ్ళంతా కూడా దానికి అడ్డుపడ్డారు. సొంత పార్టీలోనే నాకు థ్రెట్ ఎదురైంది అంటూ కూడా అనేకసార్లు ఆయన ఆవేదనగా మాట్లాడారు. ఇక ఆ తర్వాత రోజుల్లో ఎప్పుడైతే తన తమ్ముడు చిన్ని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి ఆ ఆవేదన కాస్త పూర్తి స్థాయిలో ఆవేశంగా మారింది. ఎన్నోసార్లు చిన్నిని అడ్డు పెట్టుకొని పార్టీ అధిష్టానం మీద నాని విమర్శలు చేస్తూ వచ్చారు. సో అనేక సార్లు చిన్ని అక్కడ లోకల్గా యాక్టివిటీస్లో పాల్గొనడం, కొన్ని కాన్స్టిట్యున్సీల్లో అన్న క్యాంటీన్లు మొదలుకొని అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం కానీ ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం ప్రోత్సహిస్తున్న కారణంగానే చిన్ని తనకు థ్రెట్గా మారుతున్నారనేది నాని ఆవేదన. అనేకసార్లు దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసే క్రమంలో అనేకసార్లు పార్టీకి కూడా ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు ఆయన. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మాత్రం అల్టిమేట్గా అనేక సార్లు చంద్రబాబు నాయుడుతో ఒక నెగోషియేషన్ కానీ అనేక సార్లు మీడియా కొన్ని ఫొటోస్ రూపంలో నాని తిరుగుబాటు బయటికి రావడం కానీ సో ఇలాంటివన్నీ నడుస్తూ వచ్చినప్పటికీ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాని మళ్ళీ తిరిగి పార్టీలో రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం చేశారు. ఈరోజు నాని విషయంలో టీడీపీకి పెద్దగా అంత ఇన్హిబిషన్స్ కూడా ఏమీ లేవనే చెప్పాలి. బట్ ఒక సోలో లీడర్గా కూడా నానికి ఇమేజ్ ఉంది. ఒక దశలో టీడీపీ కాదంటే తాను సోలోగా కూడా పోటీ చేస్తాను విజయవాడ ప్రజలు కోరుకుంటే అంటూ కూడా ఒక సెన్సేషన్ కామెంట్ చేసిన నాని ఈరోజు లోకేష్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి అంటే తిరుగుతూనే పార్టీతో తాను ఉన్నాను అని ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఇక మరోవైపు చూసినట్టయితే చిన్ని కూడా తన అన్నకు పోటీగా ఆయన అదే స్థాయిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయవాడ ఎంపీగా చిన్ని లాంటి వాళ్ళు పోటీ చేస్తారంటూ జలీల్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా తాజాగా ఒక ప్రకటన చేసింటే అది కూడా చర్చనీయాంశమై అది కూడా కాంట్రవర్సీ అయింది. బట్ నానికి మాత్రం పార్టీ నుంచి ఫుల్ క్లారిటీ ఉన్న కారణంగానే ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన పార్టీతో కూడా తిరిగి అసోసియేట్ అయ్యారు. పాత విభేదాలన్నింటినీ పక్కన పెట్టి ఈ రోజున పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్
సిచ్యువేషన్లో చిన్ని వెళ్ళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ఆయన కలవడం ఒక ఎత్తు అయితే, రేపు పవన్ కళ్యాణ్ ఆయనకి ఎలాంటి హామీ ఇచ్చారని అయితే ఈరోజు చాలామందికి వస్తున్న అనుమానం. ఆల్రెడీ టీడీపీ జనసేన అధికారికంగా పొత్తుల్లో ఉన్నాయి. సీట్ల పంపకాల ఎంపిక కూడా ఒక కొలిక్కి వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో చిన్ని జనసేన జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఎంపీ టికెట్ కోరితే అక్కడ సిచ్యువేషన్ ఏంటనే చర్చ ఉంది. ఒకవేళ చిన్ని తన అన్న మీద పోటీ చేయాలని ఆయన ఎంపీ టికెట్ కోరినట్లయితే మరి పవన్ కళ్యాణ్ ఇదే మెసేజ్ చంద్రబాబు దగ్గర ఇచ్చే అవకాశం ఉంటుందా? కేసీఆర్ నాని లాంటి వాళ్ళని పక్కన పెట్టి ఒకవేళ జనసేన కోరినా ఎంతవరకు చంద్రబాబు నాయుడు ఈ ప్రపోజల్కి అంగీకరించే అవకాశం ఉందంటే లేదనే చెప్పాలి, మ్యాక్సిమం 99%. అయితే తన అన్నకు జలకిచ్చే విధంగా ఈరోజు చిన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అవడానికి మాత్రం ఇది విజయవాడ రాజకీయాలు మాత్రం సపరేట్గానే చూస్తున్నాయి ఈ అంశాన్ని. సో ఎలాగైనా సరే తన అన్న పార్లమెంటు పరిధిలో ఉన్న ఏదో ఒక స్థానం నుంచి అయినా జనసేన తరపున టికెట్ కోసం చాలా సీరియస్గా చిన్ని ట్రై చేస్తున్నారనే చర్చ అయితే ఉంది. మరి ఈ పరిణామాలని జనసేన అధినేత ఎలా తీసుకుంటారు, బట్ చంద్రబాబు నాయుడు దగ్గర ఈ అంశాలు ఎలా కన్వే ఆయన చేయబోతున్నారని కూడా మనం చూడాలి. ఓవరాల్గా ఈరోజు కేసీఆర్ నాని వర్సెస్ చిన్ని అన్న పరిణామాలు మాత్రం బెజవాడ రాజకీయాల్లో చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.